జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 77999789 గుర్తుంచుకోండి. కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నా పేరు ప్రియ మేడం, మాది నంద్యాల. నేను మా ఆయన మేడం. అయితే ఇద్దరము పెద్దలు చేసిన పెళ్ళే చేసుకున్నాం మేడం. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అయితే ఇద్దరం మంచిగా ఉండేటోళ్ళం మేడం. మ్యారేజ్ అయ్యి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎప్పటికి 1.5 year అయింది. నీకు మీ వాళ్ళు ఉన్నారు కదా, మీ బావాళ్ళు నాకన్నా బాగున్నారు కదా, వాళ్ళందరిని వదిలేసుకుని నన్ను ఎందుకు చేసుకున్నావు, నేను బాగుండాను కదా, అయితే వాళ్ళతో అప్పుడే తిరిగేసావా, వాళ్ళతోటి డేటింగ్లు అన్నీ తిరిగేసిన తర్వాత బొక్కడా కానీ నేను దొరికానా, అందుకని నన్ను పెళ్లి చేసుకున్నావు, నేనేం మాట్లాడినని చేసుకున్నావు కదా. ఫస్ట్ నుంచి అతను బాగానే ఉండి మధ్యలో అతను మారడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ నుంచి అట్లాగే ఉన్నాడంటే మనం అనుమానించవచ్చు. సో నువ్వు మధ్యలో ఫస్ట్ బాగానే ఉన్నాడు మధ్యలో అన్నప్పుడు కొంచెం ఆలోచించారు, నీ ప్రవర్తన ఏమైనా తేడా వచ్చిందా? లేదు మేడం, బాగానే ఉండే. వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదు మేడం. మా నాన్నని ఆయనలో చూసుకుంటూ ఆయనకు దగ్గరుండి సేవలు చేసుకుంటుంటే మా నాన్న కోసమే నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటుంటా మేడం. అదేంటి, ఎవరి నాన్న గురించి? వాళ్ళ నాన్న, మీ మావయ్య గారి మా గురించి. మామయ్య గురించి. ఇంట్లో కూడా అంత ఇదే టార్చర్, మంచిగా కూడా రెడీ కాకూడదు. నాన్న చూస్తాడన్నా ఇదే ఇదే అసలు. రామ్, ఏంటి అసలు ఆవిడ ఇప్పుడు ఒక మాట అన్నారు, అది నిజమేనా? నిజమే. ఏం నిజం? మా నాన్నతో నా అక్రమ సంబంధం. చూసావా నువ్వు? మాటలు మాట్లాడక అసలు. ఏం మాట్లాడుతున్నావు అసలు? కాన్సన్ట్రేషన్ మాట్లాడుతున్నావా? పెద్ద మాట మాట్లాడేవు రాము. ఆ మాట అనగానే సరిపోదు, నీ దగ్గర ఏదన్నా ఆధారం గానీ లేకపోతే? చూస్తున్నా మేడం, డైలీ చూస్తున్నా. ఏం చూస్తున్నావు? మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా తను చేసే యాక్టివిటీస్ అన్ని. ఏం చేస్తుంది? క్లోజ్ గా ఉండడము. అసలు అమ్మాయి ఏం మాట్లాడిందో విన్నావా నువ్వు? విన్నా. భార్య అసలు నువ్వేం చేస్తావు? జాబ్ ఏంటి? నువ్వు చేసే జాబ్ ఏంటి? సాఫ్ట్వేర్. అయితే ఈయన ఇట్లా అంటుండని చెప్పేసి మామయ్య నన్ను పిలవకుండా ఆయన పైన ఆయన చేసుకోవాలని చూస్తున్నాడు మేడం. అయితే టాబ్లెట్ కోసం వంగడానికి పోయి పడాడు. నేను బట్టలు ఆరేస్తూ వస్తుండగా చూసి, అయ్యో మామయ్య ఎందుకు చేస్తున్నాను అని పోయి లేపి పడుకోబెట్టాను మేడం. అప్పుడే వచ్చిండు. వచ్చి రాగానే మేము లోపల ఉండగా డోర్ వేసి వెళ్ళిపోయిండు మేడం. అసలు నువ్వు ఏం చూసుకొని ఆ అమ్మాయిని అలా మాట్లాడుతున్నావు? నేను చూసాను మేడం, అబ్జర్వ్ అదే ఏం చేశాను. చూసావు? రూమ్ లో చూసావా? రూమ్ లోనే చూసాను ఇద్దరిని. ఏం చేసావు అప్పుడు నువ్వు? ఆ? అప్పుడు ఏం చేసావు? నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్, తెలంగాణ ఫైర్ బ్రాండ్ కస్తూరి గారు ఉన్నారు. నమస్తే కస్తూరి గారు. నమస్తే. కస్తూరి గారు, ఈరోజు మన ప్రోగ్రామ్కి ఒక భార్య భర్త అనవసర అపార్థాలు ఇవే కనిపించాయి వీళ్ళతో మాట్లాడినప్పుడు. ఫైనల్గా మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అమ్మ, మీ పేరు అలానే రావటానికి, ఇక్కడ వరకు రావటానికి కారణం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. నా పేరు ప్రియ మేడం, మాది నంద్యాల. నేను మా ఆయన మేడం. అయితే ఇద్దరము పెద్దలు చేసిన పెళ్ళే చేసుకున్నాం మేడం. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అయితే ఇద్దరం మంచిగా ఉండేటోళ్ళం మేడం. మా అన్నకి పెళ్ళికి పోయినాం మేడం, మా ఊరికి నంద్యాలకి. అయితే పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళికి వెళ్ళాక మా ఇంట్లో అందరికన్నా చిన్నపిల్లలు నేనే మేడం. ఇంకా వచ్చిన బంధువులు అందరూ మాట్లాడతారు కదా మేడం, అత్తలని అత్త పిల్లలని. మ్యారేజ్ అయ్యి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎప్పటికి 1.5 year అయింది. చెప్పండి. అయితే బాగా అందరికన్నా చిన్న పిల్లలు నేనే మేడం మా ఇంట్లో. అట్లా అని చెప్పేసి అందరు వచ్చి పెళ్ళిళ్ళు అంటే అందరు మాట్లాడతారు కదా మేడం, మన బంధువులు అందరు వచ్చినప్పుడు. అయితే మేము మళ్ళీ పెళ్ళి అయిపోయింది, బాగా జరిగింది మేడం పెళ్ళి. పెళ్ళి అయిపోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చాం. మేము హైదరాబాద్లోనే ఉంటాం. అయితే వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఇంకా మాట్లాడుతుంది మేడం, ఎట్లా అంటే అట్లా, నీకు మీ వాళ్ళు ఉన్నారు కదా, మీ బావాళ్ళు నాకన్నా బాగున్నారు కదా, వాళ్ళందరిని వదిలేసుకుని నన్ను ఎందుకు చేసుకున్నావు, నేను బాగుండాను కదా, అయితే వాళ్ళతో అప్పుడే తిరిగేసావా, వాళ్ళతోటి డేటింగ్లు అన్నీ తిరిగేసిన తర్వాత బొక్కడా కానీ నేను దొరికానా, అందుకని నన్ను పెళ్లి చేసుకున్నావు, నేనేం మాట్లాడినని చేసుకున్నావు కదా, లేకపోతే మీ వాళ్ళు అంతంత మంచిగా వండుకొని జాబ్స్లలో వండుకొని నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు అని ఇట్లా మాట్లాడు. అదెందుకు, మనకు దేవుడు రాసి పెట్టినాడు, అమ్మ వాళ్ళకి నచ్చింది మనకు నచ్చింది కాబట్టి మనం చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినంత మాత్రాన వాళ్ళతో ఇష్టం ఉందని కాదు కదా అని చాలా వరకు చెప్పి చూసినా మేడం. ఇట్లే మాట్లాడడమే స్టార్ట్ చేస్తుండు. అయితే ఇంకా నీకు నేను నచ్చకపోతే పెద్దవాళ్ళని పిలిపిద్దాం, మా అమ్మ వాళ్ళని ఊరికని ఇంకా పిలిపిస్తాను,
పిలిపించిన తర్వాత మాట్లాడదామని చెప్పినా మేడం. అయితే ఏమంటుండే ఊరికేనే నువ్వేం మాట్లాడతావో మీ వాళ్ళందరితోటి ఉన్నావు కదా, ఏం మాట్లాడతావు అని చెప్పేసి అట్లా అన్నాను నేను. అంతే, ఇంకేం లేదా అని అనేసి సైలెంట్ అయిపోయాడు మేడం. ఆయన మళ్ళీ ఊరుకురికి గొడవలు పడ్డాము. ప్రతి ఒక్క చిన్న విషయానికి అనుమానం. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అమ్మ వాళ్ళు మాట్లాడతారు కదా మేడం, ఎట్లయినా ట్రూ కలర్ లో మళ్ళీ అయినా నువ్వు ఇంటికి వచ్చినాకైనా తెలుస్తుంది టైమింగ్ చూస్తే. వాళ్ళతో మాట్లాడిన ఏం మాటలు ఉన్నాయి, అంతగానే ఏం మాటలు మాట్లాడతావు, తల్లిదండ్రులతో ఏం మాటలు ఉంటాయి మేడం. బాగా టార్చర్ ఉంది మేడం. ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది అంటున్నారు కదా పెళ్ళయ్యి. ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారా లేదంటే మధ్యలో ఏమన్నా మారడం అట్లా జరిగింది? లేదు, ఫస్ట్ బాగానే ఉన్నాం మేడం. పెళ్ళైనప్పుడు అంతా ఫస్ట్ బాగానే ఉన్నారు. మా ఊరికి పెళ్ళికి పోయి వచ్చినాము, అందరితోటి వాళ్ళందరూ నన్ను బాగా మంచిగా ప్రేమగా మాట్లాడేటప్పటికి ఈయన అది తీసుకోలేకపోతాను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అన్నప్పుడు ఎందుకంటే 2 sides ఆలోచించాలి. ఫస్ట్ నీ దగ్గర ఏదున్నా ఓపెన్ గా చెప్పు. ఇప్పుడు ఏదో నేను మంచోళ్ళు అనిపించుకోవడం కోసం పక్కన వేరే వాళ్ళని దోషులు చేయాలి అని కాదు. మీ ఆయనతో కూడా మాట్లాడతాం, కానీ నీ వరకు కూడా ఏదైతే ఉందో అది ఓపెన్ గా చెప్పు. ఫస్ట్ ఓపెన్ గా చెప్తే ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఓపెన్ గా చెప్తేనే ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడానికి వీలవుతుంది. యాక్చువల్ ఏంటంటే నువ్వు నిజంగానే ఫస్ట్ నుంచి తనతో బాగానే ఉండి ఈ మధ్య ఏమన్నా వేరే వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడుతున్నావా, లేదా ఫస్ట్ నుంచి అతను బాగానే ఉండి మధ్యలో అతను మారడానికి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ నుంచి అట్లాగే ఉన్నాడంటే మనం అనుమానించవచ్చు. సో నువ్వు మధ్యలో ఫస్ట్ బాగానే ఉన్నాడు మధ్యలో అన్నప్పుడు కొంచెం ఆలోచించాలి. నీ ప్రవర్తన ఏమైనా తేడా వచ్చిందా? లేదు మేడం, బాగానే ఉండే. అయితే మా పెళ్ళైన 3 నెలలకి అట్లా అక్క వాళ్ళ ఇంటికి పోయేసి వచ్చినాము. ఆ అక్క వాళ్ళ ఇంటికి పోయి వచ్చినప్పటి నుంచి అక్క వాళ్ళు అన్నారు మా మధ్యకి చేసుకోవాలనుకున్నాం మా చెల్లెల్ని, మరి ఏమో మరి మా ఇట్లా అయిపోయింది పెళ్లి, వాళ్ళకి కుదరలేదు, మీకు కుదిరింది అని. ఇంకా ఆయన మనసులో నాకైతే ఫస్ట్ లవ్ అని సెకండ్ లవ్ అని అట్లా లవ్ అనేది నా లైఫ్ లో నాకు లేదు మేడం. అది ఆయనకు కూడా తెలిసి నేను అలా చేయనని. అయితే ఇంకా వాళ్ళు అన్న మాటకి ఆయన ఏం తీసుకున్నాడో ఏమో తెలియదు. అప్పుడు నైట్ లో ఒకసారి నువ్వు మీ వాళ్ళనే చేసుకోవచ్చు, ఇంతమంది బావలు ఉన్నారు, వాళ్ళనే చేసుకోవచ్చు కదా, నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు అంటే అది దేవుడు రాసినాడు నాకు, నా చేతిలో ఏం లేదు. నా పెళ్లి డిసిషన్ అనేది మా అమ్మ వాళ్ళకి చెప్పిన, వాళ్ళు నచ్చిన వాళ్ళనే చేసుకుంటారన్న, అందుకనే చేసుకున్నాను నీకు నేను అని చెప్పేసి నేను ఆ రోజే చెప్పినా మేడం. మరి అప్పుడు ఉండే, మళ్ళీ కొన్ని రోజులు మంచిగానే ఉండే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాడు. ఇవన్నీ కాదని ఇప్పుడు నా జీవితంలో దరిద్రం ఏంటంటే మాకు మా నాన్న లేరు మేడం. మా నాన్నకి హెల్త్ బాగలేనప్పుడు చూసుకునే మనిషి లేక మా నాన్నని మేము పోగొట్టుకున్నాం. అట్లా అని చెప్పి ఇప్పుడు వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదు మేడం. మా నాన్నని ఆయనలో చూసుకుంటూ ఆయనకు దగ్గరుండి సేవలు చేసుకుంటుంటే మా నాన్న కోసమే నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటుండే మేడం. అదేంటి ఎవరి నాన్న గురించి? వాళ్ళ నాన్న, మీ మామయ్య గారి మా గురించి. మామయ్య గురించి. ఏం పేరు నీ పేరు? నమస్తే మేడం, నా పేరు రాము మేడం. రాము. ఏంటి అసలు ఆవిడ ఇప్పుడు ఒక మాట అన్నారు, అది నిజమేనా? నిజమే మేడం. ఏం నిజం? మా నాన్నతో నా క్రమ సంబంధం ఉంది. చూసావా అసలు మాటలు మాట్లాడక అసలు. ఏం మాట్లాడుతున్నావు అసలు? కాన్సన్ట్రేషన్ చాలా మాట్లాడుతున్నావా? పెద్ద మాట మాట్లాడేవు రాము. ఆ మాట అనగానే సరిపోదు, నీ దగ్గర ఏదన్నా ఆధారం గానీ లేకపోతే? చూస్తున్నా మేడం, డైలీ చూస్తున్నా. ఏం చూస్తున్నావు? మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా తను చేసే యాక్టివిటీస్ అన్ని. ఏం చేస్తుంది? క్లోజ్ గా ఉండడము. అసలు అమ్మ ఏం మాట్లాడిందో విన్నావా నువ్వు? విన్నా. మీ భార్య అసలు నువ్వేం చేస్తావు? జాబ్ ఏంటి? నువ్వు చేసే జాబ్ ఏంటి? సాఫ్ట్వేర్ చేస్తున్నావు నువ్వు. సాఫ్ట్వేర్ చేసిన తర్వాత అక్కడంతా ఇవే నేర్చుకొని వస్తున్నావా? అక్కడ అమ్మ ఏం మాట్లాడుతుంది ఫస్ట్ విను, మాట్లాడేది విను ఫస్ట్. చెప్పండి. అమ్మ ఏమంటుంది? నేను నా ఫాదర్ మేము పోగొట్టుకున్నాం కాబట్టి ఫాదర్ ప్లేస్ లో ఉండి చేస్తున్నాము అని చెప్పేసి అని మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఫాదర్ లాగా తను పోల్చుకొని నువ్వు మాట్లాడుతుంటే ఆ మాట అనడానికి నీకు ఎట్లా వచ్చింది? ఫాదర్ తో ఎలా ఉంటారు? ఎవరు? నార్మల్. ఫాదర్ తో క్లోజ్ గా ఉంటారు. ఎందుకుంటారు క్లోజ్ గా? ఎంత క్లోజ్ ఉండాలి? ఎంత క్లోజ్ గా ఉండాలి? తనకి బాగలేనప్పుడు తను పట్టుకోవాల్సి వస్తుంది. పారామీటర్స్ ఒక ఫాదర్ తో ఎలా ఉండాలి, తను ఎలా ఉంటుంది, నువ్వు చెప్పు పారామీటర్స్ ఏంటో. సరే, అప్పుడు మీ అక్క వాళ్ళు వచ్చినప్పుడు మా మామయ్యని కొన్ని రోజులు ఇలానే అంటూనే ఉన్నాడు మేడం. అయితే మామయ్యకి హెల్త్ బాగలేదు. అయితే ఏమన్నాడు, వద్దమ్మా వాడు సైకో, వాడు చిన్నప్పటి నుండి మేము చూసాము, కొన్ని రోజుల తర్వాత మారినాడు అనుకొని నీకు పిలిచి పెళ్లి చేస్తాము, మేమే నీ చేతిలో నీ జీవితాన్ని నాశనం చేసినాము, అయితే మా వల్ల మీకు గొడవలు వద్దమ్మా అని చెప్పేసి అత్తయ్య మామయ్య కూడా ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయినారు మేడం. తెలుసా ఈయన వల్ల? చూస్తే అర్థమవుతుంది. అసలు మాట్లాడే పద్ధతి కూడా లేదు అబ్బాయి సరిగ్గా. ఎందుకు చేసుకున్నావు? అప్పుడు నాకు అనిపించలే నువ్వు ఇలా ఉంటూ ఉన్నావని. ఏమనిపించలేదు? నువ్వు ఇలా మాట్లాడుతున్నా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు? అవును, నువ్వు ఇలా తండ్రితో కూడా ఇలా అసలు ఆ మాట. ఇప్పుడు మీరు ఒక విషయం, మీరు వెళ్ళి ఇంటి దగ్గర మాట్లాడుకొని ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఉన్నాం కదా, డిస్కషన్ మీరు మళ్ళీ పెట్టండి. అసలు నువ్వు ఏం చూసుకొని ఆ అమ్మాయిని అలా మాట్లాడుతున్నావు? నేను చూసాను మేడం, అబ్జర్వ్ అదే ఏం చూసావు? రూమ్ లో చూసావా? రూమ్ లోనే చూసాను ఇద్దరిని. ఏం చేసావు అప్పుడు నువ్వు? అప్పుడు ఏం చేసావు? ఏం చేయలేదు, వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఏంటమ్మా
ఏం చూసావు? టాబ్లెట్ లిస్ట్ చూసావా? తిండి పెడుతూ చూసావా? లేకపోతే ఏ రకంగా చూసావు? ఏదో రకంగా చూశాను ఏదో నేను, రకంగా చెప్పు. ఇప్పుడు నేను ఏం చూశాను చేశాను? క్లోజ్ గా ఉండడం చూశాను నేను. క్లోజ్ గా అరే అంటే క్లోజ్ ఇట్లా టాబ్లెట్ ఆ? తినిపించడం కూడా క్లోజేనా? టాబ్లెట్ తినిపించడం క్లోజేనా? మీ టాబ్లెట్ డాడీ హెల్త్ తినిపించాను, మంచిగా ఉందా? ఆ? మీ డాడీ హెల్త్ బాగుందా? బాగాలేదు. మరి చూసుకోవడంలో తప్పు ఉందా నాది? ఫాదర్ లాగా చూస్తున్నా అయ్యో, అన్నావు, అవును. చెప్పేది నువ్వు ఆ, ఫాదర్ లాగా చూస్తున్నా ఆ. అన్నావు. ఫాదర్ ని ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? పోనీ ఎలా నేను చూడాలి మా చెప్పు, father ని నువ్వు ఎలా చెప్పు ఎలా చూస్తానని చూడాలి చెప్తాను. చెప్పు, మీకు ఫాదర్ ఉన్నారా? ఎలా చూడాలి చెప్పు మీకు నువ్వు. ఫాదర్ ఉన్నారా? మా ఫాదర్ విషయం గురించి మాట్లాడకు నువ్వు. ఉమ్. ఫస్ట్ నీది చెప్పండి. నువ్వు సరిగ్గా ఉన్న తర్వాత మిగతా వాళ్ళ విషయాన్ని చెప్దు కానీ ఓకే. ఫస్ట్ నువ్వు కరెక్ట్ గా ఉండు. కరెక్టే ఉన్నా కరెక్ట్ గా మేడం. ఉండి మాట్లాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం కానీ నేను కరెక్టే ఉన్నాను లేదు, మేడం. నువ్వు ఉండే పద్ధతి కరెక్ట్ గా లేదు. ఫాదర్ మీద ఎందుకు? నువ్వు తండ్రి మీద నీ తండ్రి ఎలాంటి వాడు నీకు తెలీదా? తెలుసు. ఇప్పుడు నీ తండ్రి ఎలాంటి వాడు ఎలా ఉంటాడు అని తెలియకుండా నువ్వు అసలు ఆమె ఇప్పుడు తండ్రి స్థానంలో ఉండి టాబ్లెట్ ఇచ్చేసి పక్కనైతే వేరే రూమ్ లో అయితే సపరేట్ అయితే వెళ్ళైతే రాలేదు కదా అమ్మాయి. వెళ్ళి సర్వీస్ చేస్తే కూడా ఇట్లా అనుమానం పడుతున్నావు అని చెప్పేసి అసలు నీ క్యారెక్టర్ గురించి ఫస్ట్ ఆలోచించాలి. ఉమ్. నీ భార్య ఇప్పుడు అంటే నువ్వు కరెక్ట్ గా లేవా? నేను కరెక్టే ఉన్నా. నువ్వు కరెక్ట్ గా ఉంటే నీ భార్య కాదు, సపోజ్ నువ్వు ఇప్పుడు ఆలోచించినప్పుడు నేను చూశాను అని చెప్తున్నావు కదా, నువ్వు ఏం చూసావు అనేది క్లారిటీగా చెప్పు. నేను బ్యాక్ సైడ్ నుంచి డోర్ ఓపెన్ చేసి చూసాను. సంథింగ్ ఓకే. వాళ్ళు క్లోజ్ గా ఉండడం అబ్జర్వ్ చేశాను. Something Close గా అది కాదు. కాదు రాము, ఏం చూసావు అనేదే కావాలి నాకు ఇక్కడ. దగ్గరికి వెళ్ళడం చూశాను. దగ్గరికి వెళ్ళి చూశాను. మీకు అర్థం కాదా ఇంకా? అర్థం కాలేదు. దగ్గరికి అందుకే చాలా రకాలుగా చెప్పు. వెళ్తారు, నువ్వు ఇప్పుడు చాలా ఇంత రకాలుగా పెద్ద దగ్గరికి అబాండం వెళ్తారు. వేసిన వాడివి, అది చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు చూసావా, లేకపోతే ఏ విషయంలో చూసావు? దగ్గరికి వెళ్ళి అంటే ఏంటి అది దగ్గరికి వెళ్ళి అర్థం? చేయి పట్టుకోవడం, పక్కన కూర్చోవడం, చేయడం. ఆ మాట చే- అనడానికి సిగ్గులే? చేయడం, ఆ? సిగ్గులే నీకు? నేను దగ్గర చేయబట్టుకున్నాను నేను. కూర్చో పట్టుకున్నావు నువ్వు. మాట్లాడతాను మరి. పట్టుకున్నావు నువ్వు. ఆ, పట్టుకున్నావు. first ఏ చూ- చెయ్యి పట్టుకున్నంత first మాత్రం చూడు. ఏమవుతుంది? ఆ? చెయ్యి పట్టుకున్నంత మాత్రం ఏం లేదు జరుగుతుంది? చెయ్యి మేడం మామయ్యకి చెయ్యి ఇలా అయిపోయి ఇట్లా ఉంటుంది, పారాలసిస్ వచ్చింది మేడం మామయ్యకి చెయ్యి. అయితే ఈయన ఇట్లా అంటుండని చెప్పేసి మామయ్య నన్ను పిలవకుండా ఆయన పని ఆయన చేసుకోవాలని చూస్తున్నాడు మేడం. అయితే టాబ్లెట్ కోసం వంగడానికి పోయి పడాడు. నేను బట్టలు ఆరేస్తూ వస్తుండగా చూసి అయ్యో మామయ్య ఎందుకు చేస్తున్నాను అని పోయి లేపి పడుకోబెట్టాను మేడం. అప్పుడే వచ్చిండు. వచ్చి రాగానే మేము లోపల ఉండగా డోర్ వేసి వెళ్ళిపోయిండు మేడం. కాదు బాబు, చూసినాను ఏం మాట్లాడుతున్నావు పారాలసిస్ నువ్వు? ఉన్న అతను ఆ? ఫాదర్ తో సొంత వైఫ్ కి అక్రమ సంబంధం ఎట్లా అంటగడతావు నువ్వు అసలు? నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి చెప్పాను మేడం. నేను దగ్గరుండి చూసి మాట్లాడుతున్నా అని చెప్పేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏ కాస్ట్ లో ఉన్నావు నాకు అర్థం కావట్లేదు. ఉమ్. ఆ అమ్మాయి పెరాలసిస్ వచ్చిన మామయ్యని పట్టుకొని లేపి కూర్చోబెట్టాను అని చెప్పేసి అని మాట్లాడుతుంటే నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? కూర్చోబెట్టడం అంటే ఎలా మానవత్వం లేదా అసలు? ఎలా కూర్చోబెడతారు? ఎలా కూర్చోబెడతారు? ఎలా paralysis వచ్చిన కూర్చోబెడతారు? మనిషిని ఇలా పట్టుకోనా? పట్టుకొని కూర్చోబెడతారు ఇలా మరి. పట్టుకోనా? బ్యాలెన్స్ నువ్వు వచ్చావు ఉండదు. కదా, ఆ. హెల్ప్ చేసావా నువ్వు? ఆ? చూసి వెళ్ళిపోయావు. నువ్వు పిలవాల్సింది. అరే నీ ఆ, తండ్రిని పిలవాల్సింది. మేడం నేను ఇట్లా ఎత్తి ఆ. పెట్టుకుంటే నా వెనుకలు వచ్చిన మనిషి ఎట్లా డోర్ వేస్తే ఎవరు అని చెప్పి మా అమ్మాయిని పడుకోబెట్టి చూస్తే ఈయన పోతుండు. ఉమ్. ఎందుకు నువ్వు లోపలికి వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా, వెళ్ళిపోతున్నంటే మీరు చేసుకుంటారు కదా అనేసి పోతున్నాడు నీ మేడం. తండ్రిని నువ్వు చూసుకోవడం చేతనవ్వట్లేదు. ఉమ్. ఆ అమ్మాయి వచ్చి ఒక కూతురులాగా సహాయం చేస్తూ ఉంటే ఉమ్. ఇంకా నువ్వు అనుమానం మాట్లాడుతున్నావా? ఏ నీకు అంటే ఇంకేమైనా నేను కనెక్షన్ ఇంట్లో ఉందా? ఉండాలా? ఇంకేమైనా కనెక్షన్ ఉందా నీకు? కనెక్షన్ ఆ. ఏ వేరే కనెక్షన్? కనెక్షన్ ఎవరైనా కావాలనుకొని ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నావా? అమలు మరి నువ్వు కూడా నాకు నీ connection వదినతో చెప్తున్నావు కదా మరి. మాట్లాడతావు ఏ కదా, మరి వదినా? నేను ఏ రోజైనా ఏ కదా? వదినా? మీ రెండో వదినతో మాట్లాడతావు కదా, నేను ఏ రోజు మాట్లాడతాను. మరి ఆమెతో ఎందుకు మాట్లాడతావు నువ్వు? వదిన కాబట్టి మాట్లాడతాను. ఎందుకు? ఈయన మామయ్య వదినతో తండ్రి మాట్లాడితే తప్పులేదు. సమానం. ఆ, వదినతో నువ్వు మాట్లాడుకుంటే తప్పులేదు, కానీ మామయ్యని ఫాదర్ లాగా అనుకొని తను హెల్ప్ చేస్తే నీకు వచ్చింది. అదే. నువ్వు చేయాల్సిన బాధ్యత, ఆ, నువ్వు చేయాల్సిన వర్క్ ఆ అమ్మాయి చేస్తుంది. ఓకే. ఇంకా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా అమ్మాయి మీద నువ్వు అంటే అనుమానాలు. నేను ఇంట్లో ఆడంబరం. ఉండి బట్టలు ఉతుక్కుంటూ అన్ని పనులు ఇంటి ఆ పనులు అమ్మాయి చెప్పిందా చూసుకుంటూ నీకు? ఈమెను ఎందుకు చేసుకున్నా మరి ఆ నేను? అమ్మాయి నీకేం చెప్పింది? ఈమె- ఫాదర్ ఆ. చూసుకున్న బాధ్యత నీకు ఉందా లేదా? ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నావు నేను నువ్వు? నేను చెప్పేది వినండి మేడం, నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను అబ్బాయిని కాబట్టి నా జాబ్ ఉంది, నా టెన్షన్స్ నాకు చాలా ఉన్నాయి. నేను ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నేను పెళ్లి చేసుకున్నా నేను పెళ్లి ఎందుకు బట్టలు ఉతకడము, గిన్నెలు తోమడము ఆ, అవసరం ఉంటే చెయ్యాలి. ఇది ఓకే. ఆడోళ్ళ పని, ఇది మొగోళ్ళ పని అని చెప్పి ఆ. ఎవరు ఫిక్స్ చేయలేదు అక్కడ. ఉమ్. ఎవరికన్నా భార్యకి నా బాగలేనప్పుడు టెన్షన్ నాకు బతుకేసే చాలా దానికి ఉంటాయి తప్పు లేదు. మేడం. మరి ఏ ఏ టెన్షన్స్ రోజైనా ఉంటాయి? అడగాలా నేను హెల్ప్ ఏం? చేయమని? ఆ, ఏ రోజు నిన్ను అడిగానా హెల్ప్ చేయమని? అడగాల్సిందిగా ఏమని? అడగాల్సింది. నేను నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు అడగాల్సింది. అడగకముందే ఏమేమో మాట్లాడుతున్నావు. ఇప్పుడు అడిగితే బాబు, ఏమన్నా ఇక్కడ కనీసం health బాగాలేదు, పనుల నేను గురించి arguments ఆగమ్మా, పనుల arguments గురించి వదిలేసేయండి. దాని గురించి ఎప్పుడు కాదు. ఫోనే మేడం, ఎప్పుడు ఫోనే. 24 చూపించు. గంటలు ఫోన్లే. సరే ప్రూఫ్ చూపించు. ప్రూఫ్ ఆ అమ్మాయి ఇంకెవరితో మాట్లాడిందా? చూడండి, ఆమె ఫోన్ తీసుకొని చూడండి. రిలేషన్ లో స్టార్టింగ్ ఎప్పుడు ఫోనే, 24 గంటలు ఫోనే. తీయొచ్చు కదా మరి కాదు ఫోన్ లో. సరే ఓకే, నీ నీ ఫోన్ side ఫోన్ నుంచి కనెక్షన్ విన్నా. ఉంది కదా. ఆ, అమ్మా, ఉంది. ఒక్క మేడం నిమిషం ఈ ఆగు. అమ్మాయిలు కూడా అది జీమెయిల్ ఏమో సేమ్ మేడం. మరి నాది ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోద్ది కదా మేడం. ఆడ మరి మరి ఇంకేంటి? తప్పు చేసేదాన్ని అయితే ఎందుకు అదే అన్నాను. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా నువ్వు పట్టుకొని ఇప్పుడు ఫొటోస్ తీసావా, లేకపోతే వీడియో తీసావా వాళ్ళిద్దరిది ఏదైనా ఉన్నప్పుడు, లేదంటే ఫోన్ లో ఏదైనా నువ్వు తీసావా? తీసి నువ్వు మాట్లాడినా బానే ఉంటది, కానీ వచ్చేసి ఇంకా రాము, చెప్పడానికి చదువుకున్నాను సాఫ్ట్వేర్ అని మాట్లాడుతున్నావు. ఒక విషయము ఒక్కటి కూడా పద్ధతిగా లేదు నువ్వు మాట్లాడేది. మొండిగా అదే వాదిస్తే అయిపోదు.
నేను నిన్ను క్లియర్ గా ఇప్పుడు తన వర్షన్ విన్నాము. నీకేంటి నీ వైఫ్ మీద ఉన్న కంప్లైంట్ నీకేంటి? సరే నీ వర్షన్ చెప్పు, మేము వింటాం. నాకు నచ్చట్లేదు మేడం తను అలా ఉంటే. ఎలా ఉంటుంది? ఎలా ఉంటే నచ్చట్లేదు? అబ్బాయిస్తో క్లోజ్గా ఉండడం. అబ్బాయిలతో ఎవరితో ఉంటది? ఇంట్లో వాళ్ళు అంటే రిలేటివ్స్ ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్ళనియండి, ఎక్కడికైనా ఫంక్షన్ సంథింగ్ ఏదైనా ఉండి వెళ్ళామనుకోండి బయటికి, అలా అబ్బాయిలని ఎలా చూడడం అది అవసరమా? అదేం లేదు మేడం. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ అంటే ఇప్పుడు నేను పక్కన ఉన్నా ఫంక్షన్స్ కి ఎప్పుడు వెళ్ళలేదు మేడం. ఎప్పుడు నన్ను తీసుకొని కూడా పోలేదు. కనీసం వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే పార్టీస్ ఫ్యామిలీలలో ఉన్నా కూడా నన్ను ఎప్పుడు తీసుకొని ఒక్క నిమిషం ఉండమ్మా, తను మాట్లాడి ఫస్ట్. తను చెప్తున్నాడు కదా, చెప్పు. ఇప్పుడు నేను నువ్వు చెప్పు. పక్కన ఉన్నా, బయటికి వెళ్ళాం, నేను మొగుడినే కదా, నేను పక్కన ఉన్నప్పుడు నన్ను చూసుకోవచ్చు కదా, ఎందుకు పెళ్లి చేసుకున్నాను మళ్ళీ? అంటే పక్కన వాళ్ళు చూడ్డానికా? నేను వేరే ఉద్దేశం ఒక నిమిషం అమ్మ, వేరే తను ఉద్దేశంతో? చేయనివ్వండి, తను కంప్లీట్ చేయనివ్వండి ఒకసారి. ఇంతసేపు మాట్లాడావు కదా, తను ఏంటో విందాం అంటే ఒకసారి. వేరే ఉద్దేశంతో చూడలేదంట, నార్మల్ గా చూసిందంట. ఇదేంది ఈ పాయింట్ కంప్లైంట్ చెప్పు, ఈ పాయింట్ ఏంది మేడం? ఇంకా కంప్లైంట్ చెప్పు అమ్మాయి మీద ఇప్పుడు అబ్బాయిలు మాట్లాడు. ఒక నిమిషం, అమ్మాయిలను ఇలా చూస్తే ఏదో 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 అనుకొని సంథింగ్ వాళ్ళు మైండ్ లో ఏదో అనుకుంటారు. ఇప్పుడు ఈమె చూసిన దానికి మీరేమంటారు? ఇంకా చెప్పు. ఆమె సంథింగ్ నేను నార్మల్ గా చూసాను అంట. నార్మల్ గా చూడడం అది అబ్బాయిలు, పక్కన మొగుడిని నేను ఉన్నాను కదా, వేరేని చూడడం ఏంది నాకు అర్థం కాదు. సైకోలాగా మాట్లాడుతున్నాడు. అదే అసలు అమ్మాయి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆ అమ్మాయి విధానం కానీ, ఆమె మాట్లాడే పద్ధతి కానీ, ఆమె చేసే దాంట్లో కానీ, ఫోన్ కూడా ఇందాక చెక్ చేస్తే ఫోన్ లో కానీ ఏమీ లేదు. కావాలని వాంటెడ్ Super. లేదో ఇంకా అది చేసుకోవచ్చు. ఫోన్ లో డిలీట్ చేసినట్టుంది మేడం, డిలీట్ చేసుకున్నట్టుంది. ఎవరికి తెలుసు? సైకోలాగా ఎవరికి తెలుసు? డిలీట్ చేసుకున్నట్టుంది. డిలీట్ ఆప్షన్ ఉన్నా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? సాఫ్ట్వేర్ నేను అదే నువ్వు సాఫ్ట్వేర్ అని మాట్లాడుతున్నావు, సాఫ్ట్వేర్ మేడం. ఆ అమ్మాయి నెంబర్ పట్టుకుంటే టోటల్ దొరుకుతుంది. నువ్వు ఏదైతే సాఫ్ట్వేర్ అని 100 టైమ్స్ అంటున్నావో, అది ఓడబీక్ చేతిలో పెట్టడం ఏం 10 నిమిషాలు టైం పట్టదు మాకు. అర్థమవుతుందా? కాస్త చెప్పేది జాగ్రత్తగా విను. ఊడబీకండి, చెప్పానండి, ఊడబీకండి. నేను మొగాన్ని మేడం, ఏ పనన్నా చేసుకుంటా, ఏ పనన్నా చేస్తా, నేను రెడీ. ఇదే టార్చర్ మేడం, ఇంట్లో కూడా అంతే, ఇదే టార్చర్. మంచిగా కూడా రెడీ కాకూడదు. ఎవరికోసం మేడం? మా నాన్న చూస్తాడన్నా, ఇదే అసలు మా ఇంటికి పోయి మంచిగా రెడీ అవ్వాలన్నా కూడా ఇప్పుడు కాదు. అంత అనుమానించేసి మామ దగ్గరికి పోతున్నావా, వాళ్ళ దగ్గర పోతున్నావా, వేరే వాళ్ళ దగ్గరికి పోతున్నావా అంటావు. నువ్వు మొగోడు కదా, మొగోడు కదా, మొగోడినే నేను, మొగోడినే. అలాంటప్పుడు ఎందుకు అనుమానిస్తున్నావు? నీ పిల్లల్ని ఎందుకు కంట్రోల్ అనుమానిస్తా నేను? అది అర్థం కావట్లేదు నీకు, చేతగా కూడా ఇప్పుడు ఒక్క నిమిషం మీరు అన్నారు ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే రెడీ అవుతారా, లేదంటే నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు డైలీ రెడీ అవుతారా? నీకోసం రెడీ అవ్వకూడదా? నీకోసం రెడీ అవ్వకూడదా? నా కోసం రెడీ అవుదా? మరి మొగ్గుడు చూడాలనుకుని రెడీ అవ్వకూడదా? మొగ్గుడు చూడాలనుకుని రెడీ అవ్వకూడదా? ఓకే, ఈ పాయింట్ బానే ఉంది. నా కోసం రెడీ అవుతుంది కదా, నైట్ ఎక్కడ పడుకుందా అడగండి. ఎక్కడ పడుకుంటున్నా? వేరే రూమ్ లో వెళ్ళి పడుకుంటుంది, అడగండి. అడగండి. లేడీస్ అన్నాక ఒక విషయం, అమ్మాయి ఒక్క నిమిషం, భర్తను నేను ఉండంగా నా పక్కన పడుకోకుండా అడగొచ్చు కదా, ఏమడగాలి? పక్కన రూమ్ లో ఉన్నప్పుడు నీ హెల్త్ బాగుందా, లేకపోతే ఇంకేదైనా డిస్టర్బ్ అయ్యావా, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి నువ్వు వెళ్ళి అడగొచ్చు కదా. అడిగావా? వెళ్ళి పడుకుంది, అడగలేదు. అక్కడికి నాకేం అవసరం? నీకు కావాల్సిందే ఏం కావాలి? ఏదో ఏం కావాలి? ఏదో రకంగా కాదు. ఇప్పుడు రెడీ అవ్వడానికి నీకు ఎనర్జీ ఉంది, బానే ఉంది, నీకు మొత్తం మంచిగానే ఉంది. వచ్చిన పక్కన పడుకోవడానికి ఏంది ప్రాబ్లం నీకు? ఓపిక వేరు, మానసిక స్థితి వేరు. ఓకే, ఓపిక నువ్వు రెడీ అవ్వడానికి అయితే ఓపిక ఉంది. రెడీ అవ్వడానికి చూస్తేనే ఇలా ఉన్నావు, మా దగ్గరనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయిని పక్కన ఎందుకంటే నేను ఒకటి, ఆ అమ్మాయి ఏదో నాకు ఎక్కువ, ఆ అమ్మాయి ఏదో నేను సపోర్ట్ చేయాలి, నువ్వు తక్కువ చేయాలని కాదు. ఎవరైతే మా అమ్మాయిని తండ్రిగా తను బాధ్యతగా తీసుకొని తను చేస్తుందో అందుకే నాకు అమ్మాయి మీద రెస్పెక్ట్ వచ్చింది. నువ్వు మాట్లాడే విధానం ఏదైతే ఉందో, నువ్వు వచ్చిన రోజు నుంచి నేను చూస్తానే ఉన్నాను. అంటే ఇలా అయింది, బావ దగ్గరికి వెళ్తే బావని చూసింది, వేరే వాళ్ళ దగ్గర అంతమంది చూసే వాళ్ళైతే నీ దగ్గర ఎందుకు ఉంటుంది అమ్మాయి? వెళ్ళాలి అనుకుంటే 2 నిమిషాల పని కదా. నేను డేలో కాదు మేడం, ఈవినింగ్ టైం ఈయన వచ్చినప్పటికే నేను రెడీ అవుతున్నా. రెడీ అయ్యేసి ఇంట్లోకి పోతే ఏమంటుండు, ఓహో డేలో మొత్తం పనికి అయిపోయేసి ఇప్పుడు నేను వచ్చినప్పుడు సుప్ని లాగా రెడీ అయ్యేసి వచ్చావా నా దగ్గరికి? ఎట్లుండాలి మేడం? అసలు ఎప్పుడైనా నువ్వు తను మామూలుగా ఫస్ట్ లో బాగున్నారు అని అన్నావు, ఎప్పుడైనా కూర్చొని అసలు నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు అని ఏమని చెప్పడా? ఏ రోజు లేదు మేడం. అడిగావా నువ్వు కనీసం? నీ హస్బెండ్ అడిగావా? బాగలేకున్నాం, డే మొత్తం ఏదో వర్క్ ఉంటది కదా మేడం. మామయ్యకి హెల్త్ బాగలేదు, ఇంట్లో వర్క్ ఉంటది. నాకు మీ అత్తగారు ఏం వర్క్? ఫోన్ వచ్చుకోవడం వర్క్. బాగలేదు మేడం. అత్తగారు ఎక్కడ ఉంటారు? అత్తయ్య కూడా పెట్టాల్సిందే.
ఆమె ఇద్దరికి. కూడా ఆమెకైతే అసలు ఉమ్, మాటలు రావు మేడం. అసలు ఉమ్. మనం ఏమన్నా చెప్తేనే వింటారు తప్ప ఆమె ఏం చేయదు. అదేదో 5-10 నిమిషాలు జస్ట్ ఊరికే అలా వెళ్ళి వాళ్ళ ముఖాల తిండి పడేసి ఇప్పుడు ఫోన్ ఒత్తుకుంటా కూర్చోవడం వర్క్ అది. ఇప్పుడు ఒకటే నిజంగా అమ్మాయి వెళ్ళాలి అంటే నీ ఉమ్. పేషెంట్ అయిన అమ్మ దగ్గర ఉండి పేషెంట్ అయిన ఫాదర్ దగ్గర ఉండి సర్వీస్ చేయాల్సిన అవసరం అమ్మాయికి ఏముంది? ఉమ్. నిజంగా తిరగాలనుకుంటే నువ్వు చెప్పే బావ అయితే ఎవరు ఉన్నారో, ఇంకెవరైతే ఇంకొకటి పెద్ద జోక్ అర్థం కావట్లేదు. పెరాలసిస్ వచ్చిన ఫాదర్ అంట ఆయనతో ఏమో రిలేషన్ పెట్టుకుందంట. తెలివి ఉందా కొంచెమన్నా? పెరాలసిస్ వచ్చిన మనిషిది ఇంకా దేనికన్నా పనికొస్తారా? నాకు అర్థం కాదు. తను కూర్చొని తిండి కూడా తినలేడు. అలాంటి వాళ్ళ మీద నువ్వు అనుమానం పడుతున్నావు అంటే నువ్వు నేను మనిషి అనాలా? మా పశువు డాడీ మీద అనాలా నువ్వు? అనుమానం పడలేదు, నేను ఈమె మీద అనుమానం పడ్డా. నా మీద ఎందుకు అరే, అనుమానం? ఈమె మీద అనుమానం పడ్డా నేను. మెంట్లా నీకు? కాదు ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, ఓకే, మా నాన్నకు వచ్చింది నాకు తెలుసు, ఆ ప్రాబ్లం ఏందో నాకు తెలుసు. అతను బాధ్యత గల చెప్పేదేనండి, కొడుకువి. చెప్పేదేనండి. ఉమ్. ఆ ప్రాబ్లం ఏందో, మా నాన్నకి వచ్చిన ప్రాబ్లం ఏందో నాకు తెలుసు, ఇంట్లో ఉండి చూసుకోమని నేనే చెప్పాను. ఓకే, డన్, అక్కడికి అయిపోయింది. ఎలా మూవ్ అవ్వాలి? యాజ్ ఎ ఫాదర్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి, ఫుడ్ ఇవ్వాలి, అంతే. లేదా పక్కన చైర్ వేసుకొని కూర్చో, ఫోన్ చూసుకుంటా ఎవ్రీ టైం నీకు ఫోన్లోనే 24 గంటలు ఫోన్లే. అదేదో ఫోన్ అక్కడే కూర్చొని చూసుకో. నేను చూసింది ఏమంటారు, మా నాన్నని పోయి దగ్గర ఇట్లా పట్టుకోవడము, ఇలా పడిపోయినప్పుడు అది ఒక్కసారే మేడం. మళ్ళీ దాని తర్వాత ఆ టార్చర్ ఇంకా లేదు లేదు అర్థమవుతుంది అర్థమవుతుంది ఒక విషయం. నాకేం అర్థమైందంటే, మీరు చెప్పినట్టు పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఉంటదా అది అని చెప్పి మీరు అన్నారు కదా. మా నాన్న సైడ్ నుంచి మా నాన్నని నేను సపోర్ట్ చేసుకుంటున్నా, ఓకే. ఇప్పుడు ఆమె అటువంటిది కాబట్టి అలా చేసిందేమో. అదే ఈ ఒక్క అమ్మాయి వెళ్ళి పైన పడేసి అన్ని రెచ్చగొడుతుంది. ఎందుకంటే నువ్వు గేర్ కాబట్టి. నువ్వు గే కాబట్టి నా దగ్గర అందుకే అదే నువ్వు ఎందుకు gay రావట్లేదు కాబట్టి మరి? రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అదే నువ్వు గేన్ రావట్లేదు ఎందుకు? అమ్మాయి. ఆమె చూసిందా? ఆ? ఆమెకు తెలియదా? ఇప్పుడు నీ పెళ్ళ అలా ఆమెకు కాదు. తెలియదా? నువ్వు అనుమానిస్తున్నావు అంటే అదే అనుకోవాలి. ఉమ్. ఎందుకంటే నువ్వు భార్య మీద నువ్వు అనుమానిస్తున్నావు అంటే ఉమ్. నువ్వు మొగోడి కాకపోతే నువ్వు అనుమానించాలి. లేదంటే ఉమ్. మా దగ్గర ప్రూఫ్లు పెట్టు. ఆ? నువ్వు ఫస్ట్ నాకు ప్రూఫ్లు పెట్టు, నేను నీ సైడ్ నేను ఆమెని మాట్లాడతాను. అడగండి ప్రూఫ్లు. మళ్ళీ ఆమెను అడగండి అని చెప్పేసి పెళ్ళైన అంటే తర్వాత ఏంటిది? నా దగ్గర ఉందా లేదా, కలిసి ఉందా లేదా ఆమె దగ్గర అడగండి. అడగాలి అనుకుంటే ఆమె దగ్గర అడగాల్సింది మేము నేను అడుగుతాం. మొగాన్న కాదా, అడగండి నువ్వేం ఒకసారి. చూసావు? బాబు. నువ్వు చూసినప్పుడు ప్రూఫ్ చూపించాలి కదా. అసలు నీ దగ్గర లేదన్నప్పుడు మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? మరి ఆ? అమ్మా ఒక్క నిమిషం ఉండమ్మా. ఇప్పుడు 3 months మీరిద్దరు కలిసి ఉన్నారా లేదా? అవును, కలిసి ఉన్నాం, బానే ఉన్నారు బానే కదా. ఉన్నాం. 3 months తర్వాత వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ కి వెళ్ళారు. ఉమ్. మ్యారేజ్ కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మూమెంట్స్ నీకు నచ్చలేదు. వాళ్ళ రిలేటివ్స్ తో ఉండటం, క్లోజ్ గా ఉండటం నీకు నచ్చలేదు. నచ్చలేదు. అక్కడ గొడవ ఫస్ట్ జరిగింది. అక్కడే కదా ఫస్ట్ డిస్టర్బెన్స్ అయింది. దాని గురించి మాట్లాడుకున్నారు, గొడవలు అయ్యాయి, మళ్ళీ మూవ్ ఆన్ అయ్యి కొన్ని రోజులు బానే ఉన్నారు. ఫంక్షన్స్ కూడా వెళ్ళలేదు మేడం. ఇంకా మేమిద్దరం బాగుండాలని కోరుకున్నా. నాకు నా వాళ్ళ రిలేటివ్స్ కూడా నాకు వద్దు. నాకు పెళ్లి అయిపోయింది, ఇక్కడే సర్వస్వం. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదు నాకు. అట్లని మళ్ళీ ఏ ఫంక్షన్స్ కూడా నేను వెళ్ళలేదు మేడం. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర మహానటి మేడం. అదే అదే ఉంటది నీకు ఉంటదిలే. నీకు ఎక్కడైతే ఉంటదో నీకు ఉండాల్సిన మహానటుడు కూడా ఉంటది నీ దగ్గర. మరి ఏ ఫంక్షన్ కి నేను వెళ్ళలేదు మేడం. మా తల్లి ఎట్లా భరిస్తున్నావమ్మా నువ్వు? హల్దీ ఫంక్షన్ లో హల్దీ రాయడంలో తప్పేముంది మేడం? వాళ్ళు ఎప్పుడు నన్ను మరదలు లేక ఎప్పుడు అనుకోలేదు మేడం. ఒక సిస్టర్ లేక వాళ్ళ సిస్టర్ తో పాటు నేను ఒక సిస్టర్ లేక అనుకున్నా. అంతమందికి ఒక్కదాన్నే మరదలు ఉన్నా. వాళ్ళ మీద నాకు క్రష్ ఉంటే నేను వేరే బంధువుల లేదు అర్థమవుతుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. కానీ మీకు అత్త మామ ఓకే, ఆడపడుచులు ఎవరైనా ఉన్నారా? ఒక ఆమె ఉంది కానీ ఆమె అస్సలు మమ్మల్ని ఏం పట్టించుకోదు మేడం. ఇట్లా అని చెప్పినా కూడా వాడు సైకో వాడు. నువ్వు ఎట్లా ఎగుతున్నావు, నీ కాల్మ నువ్వే భరించు అనేసి వదిలేస్తుంది. కానీ ఇప్పుడు వదిలేయాల్సిందిగా సైకోనైతే. అత్త మామ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు మేడం, వేరే దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు సరే వాళ్ళు వెళ్ళిపోయారు, ఎప్పుడైనా మంచిగా ఉండదు. మేమిద్దరమే కదా మేడం. లేదు వాళ్ళ మావయ్య అని కాదు, ఆయన ఎవరు కనబడితే వాళ్ళ మీద ఆయనకి, ఎందుకంటే ఇంకా ఫిక్స్ అయిపోయినాడు, మెంటల్ గా ఫిక్స్ అయిపోయినాడు. ఆ అమ్మాయికి అంటే అనుమానం అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆయన మాట్లాడే విధానం అనుమానం ఉంది. నా మీద ఏమి ఒక్క ప్రూఫ్ కూడా లేదు, కానీ అనుమానం ఉంది అంటున్నా. ఇప్పుడు నేను వైఫ్ ఉంది కదా మేడం, మనం షాపింగ్ పోదామా అన్నాడు. మళ్ళీ మధ్యలో వాళ్ళు వదిన ఎందుకు మేడం? మరి నేను అనుమానం పెంచుకోవాలన్నా, నీతో తెంపుకోవాలా బంధం అనుకున్నాడు కదా. నేను ఏదో ఒక విధంగా నేను ఏ రోజైనా అడిగాను ఆ విషయం? అడగాల్సిందిగా నేను అడిగినట్టు. నాకు నీ మీద నమ్మకం ఉంది, అనుమానం లేదు నాకు. కానీ నీ లేక నేనేం అట్లా సైకో మార్గం చేస్తలేను కదా. ఆడపిల్లలు ఉండబట్టే మగోళ్ళ సొల్యూషన్ ఏంటి అసలు? చూస్తేనే చిదరలేస్తుంది. ఎంతసేపు వాళ్ళ వదిలితో పెట్టుకోవడానికి, కనెక్షన్ పెట్టుకోవడానికి ఈ అమ్మాయిని టార్చర్ చేస్తున్నట్టుగా ఉంది. లేకపోతే ఏంటంటే అసలు పెరాలసిస్ వచ్చిన మీద అనుమానం పడేసి అప్పుడు అంటాడు కాదు ఫాదర్ కాదు, మళ్ళీ ఈ అమ్మాయి మీద అనుమానం ఉంది అని చెప్పేసి అని అంటాడు. తీసుకెళ్లి ఫస్ట్ 2 కరెంట్ షాక్లు ఇప్పిస్తే, మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే చక్కగా అవుతావు నువ్వు. అసలు అదే చూడు. అసలు ఏంటమ్మా మరి ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీకేం కావాలనుకుంటున్నావు? నేనైతే ఏ తప్పు చేయలేదు మేడం. ఆయనని మా నాన్న లెక్కనే భావించా. ఈయనకి ఏ విధంగా అట్లా నా మీద చెడు ఉద్దేశం వచ్చిందో నాకు తెలియదు మేడం. ఇంకా
నేను నా పెళ్ళికి మా అమ్మ వాళ్ళ మీదనే వాళ్ళ అనుమతితోనే నేను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఇలాంటి మచ్చ ఒకటి వేసుకొని నేను నా ఇంటికి పోమంటే నేను పోలేను మేడం. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ జరిగింది, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ మ్యారేజ్. మేడం. కాబట్టి ఏమంటున్నానంటే నువ్వు తనతో విడిపోదాం అనుకుంటున్నావా లేదా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నావా తనతో పాటు? కలిసే ఉంటాను మేడం. తనతోనే నేను కలిసి ఉందాం. విడిపోయి ఉమ్. నాది పెద్ద కుటుంబం మేడం. మాలో అందరిలో మా నాన్నకి ఒకే ఒక దాని కూతురు నేనే మేడం. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానా మా నాన్న పరువు మొత్తం పోతాను మేడం. పెద్ద పరువు ఉన్నట్టు. లేదు, నీకే చాలా ఉంది, అందరు బయట చెప్పుకుంటున్నారు. అవును. ఇప్పుడు చెప్పు, అమ్మాయి ఎందుకు రాము అట్లా అమ్మాయి చెప్పిన మాట్లాడతావు? దాని గురించి మాట్లాడు ఫస్ట్. అమ్మాయి నీతో ట్రావెల్ చేస్తాను అంటుంది, ఇట్లాగే ఉంటావా లేదా లోపలికి పంపిమంటావా? ఎక్కడ పంపిస్తారు? జైల్లోకి. ఇంకేంటి, వెళ్తా. అక్కడికి వెళ్ళని హ్యాపీగా ఉంది కానీ అమ్మాయితో ఉండి హ్యాపీగా ఉంది. సరిగ్గా ఉంటే నేను సరిగ్గానే ఉంటా. సరిగ్గా అమ్మాయి ఎక్కడ చూస్తే సరిగ్గానే ఉంది. మీ ముంగడ మంచిగా యాక్టింగ్ చేస్తుంది. అదే అంటున్నాను, మా ముందు యాక్టింగ్ చేస్తే నాకు ప్రూఫ్లు చూపెట్టి ఒక్క మీరు వచ్చి చూడండి, ఒక రోజు మా ఇంట్లో ఉండండి. మీరు వచ్చి చూడండి మేడం, ఒక రోజు మా ఇంట్లో ఉండండి. ఇప్పుడు పర్లేదు. దినంగా మాట్లాడేసి నేను తెలుగుతో మాట్లాడుతున్నాను అనుకో, నువ్వు ఫీల్ ఎవడిలో వచ్చి ఎవడు నేను చెప్పానండి, నేను ఇంట్లో ఒకలాగుండి ఇక్కడ ఒకలాగుండి అలా వద్దు నాకు. నేను ఎలా అయితే ఉంటానో ఇంట్లో ఇక్కడ కూడా మీ ముంగడ అలాగే ఉంటున్నా. సేమ్ మేము ఇంట్లో acting సైకో ఉంటున్నావు, ఇక్కడ సైకో ఏం ఉంటున్నావు. అంతే. సరే యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పి సీసీ కెమెరా కూడా పెట్టించుండే కదా మేడం ఇంట్లో, డ్యూటీలో పోయి చూసుకోవడానికి. పోనీ మరి అవన్నీ అప్పుడన్నా చూపించచ్చు తెలియాలి కదా. కదా. నీ గురించే పెట్టించుకున్నా పెట్టానని చెప్పి నువ్వు అందులో ఏమైనా దొంగ ఏదో దొరికింది? ఒక రోజు అయితే బయట పడతారు కదా మేడం. లేదు అతని ఇప్పుడు గుణం ఒక్క అర్థమవుతోంది. నిమిషం, సీసీ కెమెరా పెట్టించాను. ఉమ్. ఎందుకు ఈమె గురించి పెట్టించాను నమ్మకం ఏంది? మరి ఎవరి కోసం పెట్టావు? ఇంకెవరున్నారు? ఇంట్లో సీసీ కెమెరాలు ఉండవా? ఉంటాయి, కరెక్టే. మరి? లేదు, సీసీ కెమెరా దొంగలు వస్తున్నారు అనుకుని పెట్టావా? దేనికో దానికి పెట్టుకున్నాను మేడం నేను. ఇప్పుడు నేను దేనికో దానికి పెట్టుకున్నాను. నా గురించే మొత్తం నాదే అనుకుంటే ఇప్పుడు ఒక్క నిమిషం, నేను నా గురించి అని అట్లా అంటలేదు రాము. ఇప్పుడు నా మీద అనుమానం అంటున్నావు కదా, ఏదో ఒక రోజు తప్పు చేస్తే నేనైతే అందులో బయట పడతాను కదా. పడతావు మరి కదా. అదన్నా చూపియచ్చు కదా. ఇప్పుడు మేడం వాళ్ళ ముందు నాది నా తప్పు నా తప్పు అమ్మాయి అని ఒక్క నిమిషం తను కడుపులో ఏదైతే ఉందో అదంతా కక్కనియండి ఫస్ట్. తను అసలు నీ మీద ఎందుకు ఉంది, అసలు ఏంటి ప్రాబ్లము? నువ్వు ఎవరైనా లవ్ చేస్తున్నావా? ఎవరిని చేయట్లేదు, ఇంకెవరైనా మీ వదిన కానీ ఇంకెవరైనా కావాలనుకో రిలేషన్ చేస్తున్నావా? ఎవరు లేరు. సో ఎందుకు వాంటెడ్లీ అమ్మాయిని టార్చర్ చేస్తున్నావు? మా బిహేవియర్ అలా ఉంది. బిహేవియర్ కాదు, నీ బిహేవియర్ కూడా తేడా ఉంది. మరి నేను బయట ఎలా ఉంటానో ఇక్కడ కూడా అలాగే ఒకటి రాము, ఒకటి ఫస్ట్ అర్థం చేసుకో. మనకి అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఉన్నారు. అందరూ ఆడపిల్లల నుంచే మనం వచ్చి ఉన్నాము. అందులో ఏంటంటే నిన్ను కన్నీ పెంచిన పేరెంట్స్ ఉన్నారు. మమ్మీకి మాటలు సరిగ్గా రావు, చెప్తే కూడా అర్థం కాదు అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడుతుంది. ఫాదర్కి అట్లా ఉంది. నిజంగా చెప్పు, మనం మాట్లాడుకుందాం. సరే, మీ ఆవిడని కాసేపు పక్కన పెట్టేసి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఏదైనా యాక్టివిటీస్ ఉంటుందా ఒకసారి ఆలోచించుకొని, కన్న తండ్రి తల్లిదండ్రులు గుర్తు చేసుకొని, తర్వాత నీ సిస్టర్స్ ఉండొచ్చు. నువ్వు ఇంత ఫ్యామిలీలో పెరిగి ఇంత చదువుకున్నావు, ఇంత ఎడ్యుకేటెడ్ ఉంది. సో ఆ అమ్మాయి విషయంలో ఎందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించి తను చేసింది. ఎందుకంటే ఒక్కోసారి మనకు కరెక్ట్ అనిపించచ్చు, ఒకసారి రాంగ్ అనిపించచ్చు. ఎందుకంటే తీసుకెళ్లి జైల్లో వేసేసేయండి, అక్కడ వేసేసి చెప్పడానికి ఈజీగానే ఉంటుంది. కానీ ఎందుకంటే మ్యారేజ్ చేసిన తర్వాత ఇలా ఇంత ఇష్టపడి నువ్వు ఇంత చేస్తున్నావు అని చెప్పినా కూడా ఆ అమ్మాయి మళ్ళీ నిన్నే కావాలనుకుంటుంది. సో వేరే వెళ్ళాలి అనుకుంటే ఈ ఒక్కసారి ఛాన్స్ అయితే ఇచ్చి చూడొచ్చు కదా. నీకు ఎలా కావాలనుకుంటున్నావో, నీకు ఎలా మార్చుకోవాలనుకుంటున్నావో ఒక 5 minutes డిస్కస్ చేయలేదా? నాకు చెప్పు, నేను ఆ అబ్బాయితో మాట్లాడతాను. ఎలా? ఎందుకంటే ఫ్యామిలీస్ విడిపోతే దొరకొచ్చమ్మ, వేరే పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మాయి దొరకొచ్చు, నీకు దొరకొచ్చు, కానీ అది లైఫ్ కాదు. ఎప్పుడైతే ఫస్ట్ బంధం ఏదైతే ఉందో అందరిలో తప్పులు జరుగుతాయి, అందరిలో పొరపాట్లు జరుగుతాయి. ఇంకా నువ్వు జస్ట్ మాటలతో ఇబ్బంది పెడుతున్నావు. కొట్టే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో లాక్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంత భయంకరమైన పరిస్థితులు మనం బయట చూస్తున్నాం. కొంతమంది ఎందుకు సూసైడ్ చేసుకుంటారో కూడా మనకి తెలియదు. సో అలాంటి ఇద్దరు చక్కగా ఉన్నారు. ఆ ఫ్యామిలీ చూసుకోవడానికి ఎంత చెప్పినా మళ్ళీ మీ వైపే అమ్మాయి అంత ఆలోచిస్తుంది. ఎందుకు ఒక్కసారి నీ భార్యకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడకూడదు? ఉండొచ్చు, ఒకవేళ అమ్మాయి తప్పే ఉండొచ్చు, సరిదిద్దుకుంటుండొచ్చు. అమ్మాయి ఒకటి ఏంటంటే హస్బెండ్ మీద ఎప్పుడు అట్లా రేస్ చేస్తే వాళ్ళ కోపం వస్తుంది. నువ్వు ఒకసారి తిట్టినప్పుడు పడ్డా కూడా తర్వాత బయటికి వెళ్ళి ఆలోచించుకుంటాడు తను. ఓకే, నా భార్యని ఇంత తిట్టినా కూడా తను మళ్ళీ నా దగ్గరకు వచ్చింది కదా అని మగపిల్లాడు ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటారు. సో ఏమంటున్నానంటే తనకు కూడా ఒక అబ్బాయి, తను కూడా ఆలోచించు. అతను ఎందుకు అంత సీరియస్ అవ్వాల్సి వస్తుందో, అతను ఎందుకు, తన ఫ్రస్ట్రేషన్ ఏంటో, తన ప్రాబ్లం ఏంటో ఉండొచ్చు. అసలు నీకు ఏం ఒకసారి ఏదన్నా ఉన్నా చాలా సార్లు నా ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, నేను మార్చుకుంటా. ఇప్పుడు ఫస్ట్ గొడవ అయింది, మా వాళ్ళ పెళ్లికి వెళ్ళామనే కదా మేడం. ఇప్పుడు ఆయన కావాలనే కదా మేడం. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకొకటి పాయింట్ మిస్ అవుతున్నావు అమ్మా. నీ భర్త నిన్ను అనుమానిస్తున్నాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాడు. లేదు, అతను ఎందుకంటే నా మనిషి నాతోనే ఉండాలి అంటే కొంతమందికి అలాంటి అది ఇగో ఉంటుంది అనమాట. అంటే నా భార్య ఇంకెవరితో మాట్లాడకూడదు, నా భార్య నాకే సొంతంగా ఉండాలి, నాతోనే మాట్లాడాలి, నా ముందే రెడీ అవ్వాలి
అతని స్వార్థంలో ప్రేమ కనిపిస్తోంది. పైకి ఎంత మాట్లాడినా, తను ఎంత ఏం చేసినా కూడా తను నిజంగా జెన్యూన్‌గా నిన్ను ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, నువ్వైనా సరే, ఇప్పుడు భర్త అలా ఉన్నాడు, ఒకసారి తిట్టాడు, 2 సార్లు తిట్టాడు, లేదా కొట్టుకున్నారు, ఏదైనా జరిగినా కూడా తర్వాత ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రాణం పోయేంత పరిస్థితి ఇక్కడ ఏమీ లేవు కదా! నేను అందుకే కదా మేడం వదులుకొని ఆయనతోటే ఉంటున్నాను. నువ్వు ఆయన వినాలి తను నచ్చిందే చెప్పింది. చేస్తున్నాను కదా మేడం నేను. నచ్చింది చెప్పినా కూడా ఇప్పుడు కాదు చూడు. రాము, నీకేంటి కంప్లైంట్స్ చెప్పు ఫస్ట్ థింగ్. అదే మేడం చెప్పాను కదా, స్టార్టింగ్లో కూడా చెప్పాను మీకు. నాకు బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తున్నా వేరే వాళ్ళని చూడొద్దు. నా కండిషన్స్ ఇవి నేను చెప్తున్నాను. ఓకే. మీరు గ్యారంటీ ఇస్తాను అంటే హ్మ్. మళ్ళీ కంటిన్యూ అవుతా. ఓకే. వేరే వాళ్ళని చూడకూడదు. వేరే ఫోన్స్ వాళ్ళని ఎక్కువ మాట్లాడకూడదు. ఫోన్స్ మాట్లాడొద్దు. ఇంకా? ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటేనే ఫోన్ తీసుకోవాలి. మాట్లాడుకో. నాకు పేరెంట్స్ వాల్యూ నాకు కూడా తెలుసు. మీ పేరెంట్స్ నువ్వు బయట నుంచి వచ్చిన దానివే. నేను ఇప్పటి వరకు ఒక్క చేయని ఎత్తానని అడగండి ఒకసారి. చెప్పలేదు. ఒకటన్నా- చెప్పలేదు. ఆ అమ్మాయి చెప్పలేదు. కొట్టలేదని చెప్పింది. ఏం చెప్పినా ఏం చేసినా నేను మాటలతోనే చెప్తాను. ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళి నేను చూసుకుంటాను అంతే. ఒక్కసారి కూడా చేయెత్తలేదు. ఆ వాల్యూ పేరెంట్స్ నుంచి విడదీసుకొని వచ్చిన విడగ ఏమంటారు, ఆమెని దూరం చేసుకొని నేను తీసుకొని వచ్చాను ఆమెని పేరెంట్స్ నుంచి. ఆ వాల్యూ నాకు తెలుసు. మాట్లాడుకో పేరెంట్స్ అని కాదనట్లేదు. 24 గంటలు పేరెంట్స్ తన ఫోన్ అవద్దు నాకు. బాయ్స్ ని చూడొద్దు. ఓకే. రెడీ అవ్వు. ఎప్పుడు అవ్వాలి? మంత్లీ వన్సో, వీక్లీ వన్సో. డైలీ ఏం పని నీకు రెడీ అవడం? నేను ఆఫీస్లో నాకు చాలా టెన్షన్స్ ఉంటాయి, వస్తాను. రాగా నేను రెడీ అయితే నాకు ఎక్కడో గాలిద్ది. ఎవరి కోసం రెడీ? నాకు వస్తాయి, థాట్లు వస్తాయి మేడం, కంపల్సరీ వస్తాయి. మొగడన్నాక థాట్లు కంపల్సరీ వస్తాయి. ఈమె మీద నమ్మకం ఉంది కాబట్టి నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నా. గ్యారంటీ ఏంది? మధ్యలో ఎవడన్నా వచ్చిపోయాడేమో, ఎవరికి తెలుసు? నాకు నమ్మకం ఉంది కాబట్టి వదిలిపెట్టి వెళ్తున్నా నేను. అది అర్థం చేసుకోవట్లేదు తను. ఏంటమ్మా? ఉంటాను మేడం, నచ్చినట్లే ఉంటాను మేడం. మేడం ఇది ఆల్రెడీ ఇక్కడ అర్థమవుతోంది. సీసీ కెమెరాలు పెట్టేసేసుకొని ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, మధ్యలో ఎవరన్నా వస్తే అనేది అది అతని ప్రాబ్లం. వస్తే ఇమాజినేషన్స్ పెట్టుకుంటే అనే క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ అది ప్రాబ్లమే. అంతే కదా. కానీ ఒకసారి అంటే వస్తే చేస్తే అనేది ఏంటంటే తన మీద ఇష్టం కనబడుతుంది. ఇప్పుడు ఈ వైఫ్ మీద తను ఇష్టపడకపోయినా వస్తే వచ్చి ఉండుంటే ఒక ఇష్టం అనేది ఎదుటి వ్యక్తికి ప్లెజర్ ఉండాలి, లేకపోతే వాళ్ళు కూడా ఆనందించాలి. ఆ ఇష్టంతో ఎదుటి వ్యక్తిని ఒక్క ఛాన్స్ సో అతనికి అయితే కంపల్సరీ కౌన్సిలింగ్ అయితే ఇవ్వాల్సిందే మేడం. ఒక 3-4 సెషన్స్. లేదు, అది ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్ గా తనకైనా ఆ అమ్మాయి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరికి కూడా నేనేమంటున్నానంటే, ఒక్కసారి మీరిద్దరు ఒక 1 or 2 సిట్టింగ్స్ కౌన్సిలింగ్ ఒక్కసారి తీసుకుంటే గనక మీ ఇద్దరి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని. ఎందుకంటే బంధము మ్యారేజ్ బంధం అనేది ఏంటంటే, ఆ విలువలు మీకు అర్థం కావట్లేదు. బయట ఏదో అందరు ఇన్స్టాల్స్ చూసి అవి చూసి ఇవి చూసి అనేది పాడు చేసుకుంటున్నారు. ఫోన్స్ కూడా మాట్లాడుకో, కానీ తను నచ్చినట్టుగా కొంచెం తగ్గించుకొని. కానీ నువ్వు కూడా ఎవరో వచ్చున్నారు, ఫస్ట్ ఆ ఊహలు వదిలేసి. ఆ ఊహలు ఎవరో వచ్చిండొచ్చు, చేసుండొచ్చు, అయ్యుండొచ్చు, ఇవన్నీ కాదు, ఊహించుకుంటే చాలా జరుగుతాయి. కాబట్టి ఎందుకంటే నువ్వు చదువు విలువ ఇచ్చే మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడే విధానం బట్టి మాట్లాడుతున్నాను. ఒక 2 కౌన్సిలింగ్స్ వస్తే మీరు తీసుకోండి, మేడం వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మా నెంబర్స్ ఉంటాయి, మీరు కాల్ చేయండి. అయితే ఇక్కడ మనకి కేసులో క్లియర్ గా కనిపిస్తుంది మేడం, రాము కేసులో తన కేసులో వీళ్ళకి అసలు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. చిన్న అపార్థాలు, ఒక అనుమానం, అంతే. అనుమానం దాని వల్ల ఇద్దరికి అసలు ఎన్ని గోడలు పడాలో అన్ని గోడలు వేసుకున్నారు. అసలు ఇవి పెద్ద ప్రాబ్లమ్సే కాదు, చిన్న చిన్నగా. అంటే తనకి సైకలాజికల్ గానో లేకపోతే ఏదో డిస్టర్బ్ అయ్యాడు ఆ మ్యారేజ్ టైంలోనో, ఇంకెక్కడో డిస్టర్బ్ అయ్యాడు. కాదు, తను అది ఇక్కడికి వెళ్ళింది కదా, అదే ఆ మ్యారేజ్ ఏదో ఎవరితో పెళ్లికి వెళ్ళారు కదా మీరు 3 months బ్యాక్, ఎక్కడో డిస్టర్బ్ అయ్యాడు. సో అదేంటి ఇంకా క్లియర్ గా డెప్త్ గా మాట్లాడితే కానీ తనది అవన్నీ బయట పెట్టలేడు. ఒక 3-4 కౌన్సిలింగ్స్ కి అయితే మీరు అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే ఆల్మోస్ట్ అతను కొంచెం కన్విన్సిబుల్ గా మాట్లాడి లాస్ట్ కి కన్విన్స్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు మీరు సెషన్స్ అటెండ్ అవ్వటానికి కూడా అతను కన్విన్స్ అయ్యాడు. అతను ఇద్దరం కలిసే వెళ్తామని అంటున్నాడు.
అతను చెప్పిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం తగ్గించండి. ఓకే మేడం. ఓకే, ఫోన్ మేడం. కాల్స్ ఒకటి అట్లాంటివి కొంచెం తగ్గించండి. కొంచెం తగ్గించేసేసి ఈ కౌన్సిలింగ్స్కి అటెండ్ అయితే అతని వైపు నుంచి కూడా పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా సరే సేమ్ లాస్ట్ టైం మీరు నాకు ఏ నెంబర్కి అయితే వాయిస్ మెసేజ్ పెట్టారో మళ్ళీ అదే నెంబర్కి వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాను. మీది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే కాంటాక్ట్ చేయండి. ఓకే. ఓకే ఓకే. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.